యూట్యూబ్ మిత్రులకు స్వాగతం. దాశరథి శతకన్నెండు ఒక పద్యం. ముప్పున కాళకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమైనచో కఫము కుతుక నిండిన వేళ, బాంధవులు కప్పిన వేళ, మీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతుమి భజన. దాశరథి కరుణాపయోనిధి. ముసలితనమన యమభటులు నా వాకిటి ముందునకు వచ్చి ఉంటే, రోగం ఎక్కువై కఫం గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకున్నప్పుడు మేము తలతోనో తలపనో. ముసలితనంలో రోగం జరా దుఃఖం కదండి. రోగాలు చుట్టుముట్టుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కలంతా చుట్టాలు చేరుతారు, తల ఒక మాట మాట్లాడుతుంటారు. గొంతులో నుంచి కఫం దగ్గు అడ్డంబడి మాట బయటికి రాదు. ఆ సమయంలో నిన్ను నేను భజించగలనో లేదో దాశరథి తండ్రి రామచంద్ర ప్రభువు, ఇప్పుడే నీ పని చేస్తాను, ఇప్పుడే నిన్ను ప్రార్థిస్తాను అని రామదాసు గారు శ్రీరామచంద్రుని భద్రాద్రి రాముడిని ప్రార్థిస్తున్నాడు. శ్రీ రఘురామచారు తులసీదళధామ, శమక్షమాతి శృంగార గుణాభిరామ, త్రిజగన్నత శౌర్యరమాలలామ, దుర్వారకబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషాన్నవోత్తారక నామ, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. రామచంద్ర తండ్రి రఘువంశమున పుట్టినవాడు, సొంపైన తులసీ దండలు గలవాడవు, శాంతి ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల పొగడదగిన పరాక్రమ లక్ష్మికి ఆభరణమైన వాడా, వాయింపనలవి కాని కబంధులను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రములను దాటించు నామము గలవాడా, దయకు సముద్రం వంటివాడా భద్రాచల రామచంద్ర ప్రభో అని శ్రీరామచంద్రుడిని స్తుతిస్తున్నాడు రామదాసు గారు. మళ్ళీ రేపు కలుసుకుందాము.